నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. మేశ్రం అగర్వాల్ రాకతో పారదర్శక పాలన అని పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ కంటెస్టెంట్ క్యాండిడేట్ ఆల్ ఇండియా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం తెలంగాణ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కట్కూరి సందీప్ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం స్థాపించిన ప్రతిష్టామయ సంస్థ ఎయిమ్స్ బీబీ నగర్ ప్రారంభ దశలో కొన్ని తీవ్రమైన ఆరోపణలు ఫిర్యాదులు ఎదుర్కొంటుందని, ఈ ఆరోపణలు సంస్థ ప్రతిష్టను దెబ్బతీయగలవని, విద్యార్థుల చికిత్సా కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు నాయకులు, విద్యార్థులు, ఫ్యాకల్టీ సూచిస్తున్నారని, అయినప్పటికీ ఇవి ఇంకా అధికారికంగా పూర్తిగా నిర్ధారించబడలేదని, అందువల్ల స్వతంత్ర పారదర్శక విచారణ తప్పనిసరి అని సమాజంలోని పలు వర్గాలు కోరుతున్నాయని అన్నారు. ఫ్యాకల్టీ నియామకాలలో రిజర్వేషన్ నిబంధనల ఉల్లంఘన, మెరిట్కి బదులుగా అన్యులకు ప్రాధాన్యం ఇవ్వబడినట్లుగా ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కొంతమంది పోస్టుల నియామకాలు అనైతికంగా జరిగినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయని అన్నారు. ఒప్పంద సిబ్బందిపై దుర్వినియోగం, వేతనాల మోసం జరిగిందనే ఫిర్యాదులు, ఉద్యోగుల గోచరాలు వచ్చినట్లు కనిపిస్తున్నాయని అన్నారు. ఈ నిచ్చెనలపై స్పష్టత పొందాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. ఫ్యాకల్టీ, రెసిడెంట్లు, ఇతర సిబ్బంది మధ్య నమ్మక శూన్యత, వాతావరణం విషమతపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ తీవ్రత అయిన ఒత్తిడులు విద్యార్థుల జీవన స్థితులపై కూడా ప్రభావం చూపినట్లు సూచనలు ఉన్నాయని అన్నారు. కమిటీ నిర్మాణంలో అసమతుల్యత ఉందని, కొంతమంది అనర్హులను సభ్యులుగా ఏర్పాటు చేయడం వంటి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. వర్గీయ వివక్షలు, ఆర్థిక అనుమానాలు ఇప్పటికే బహిర్గతమయ్యాయని తెలిపారు. పై ఆరోపణలు వివిధ నివేదికలు, ఉద్యోగుల ఫిర్యాదులు మరియు పత్రాలతో వెలుగులోకి వచ్చాయని అన్నారు. ఇవన్నీ ప్రస్తుతానికి అనాధికారికంగా ఉన్నాయని, నిజ నిజాలను నిర్ధారించడానికి స్వతంత్ర విచారణ అవసరమని వెల్లడించారు. కొత్త నేతృత్వం పునరుద్ధరణకి ఆశ అని తెలిపారు. పద్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్ మేశ్రం ప్రెసిడెంట్గా కొత్త బాధ్యతలు అప్పగించాయని, న్యూరాలజీ రంగంలో అనుభవం కలిగిన నాయకులని, క్లినికల్ విధానాలకు, విద్యా సేవలకు పరిమిత అనుభవం ఉన్నట్లు పేర్కొంటున్నారని అన్నారు. ప్రొఫెసర్ డాక్టర్ అమితా అగర్వాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొత్త బాధ్యతలు అప్పగించాయని, రుమటాలజీ, క్లినికల్ ఇమ్యూనాలజీ రంగాల్లో ప్రతిష్టాత్మక పరిశోధకురాలని, విద్యా మార్గదర్శకత్వం మరియు నైతిక పరిపాలనపై దృష్టి ఉంటుందన్న ఆశ వ్యక్తమవుతుందని అన్నారు. ప్రజల కోరలు, అమలుకు తగిన సూచనలు ఉండాలని కోరారు. స్వతంత్ర పారదర్శక విచారణ కమిటీల స్థాపన తప్పనిసరి అని ఉద్ఘాటించారు. నియామక విధానాల పారదర్శకత ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. ఒప్పంద సిబ్బంది హక్కుల రక్షణ కల్పించాలన్నారు. ఫ్యాకల్టీ, రెసిడెంట్లు, సిబ్బంది కోసం తక్షణ మానసిక ఆరోగ్య పరిష్కారాలు, ట్రామా మేనేజ్మెంట్ ప్రోగ్రాంలు ప్రారంభించాలన్నారు. దర్యాప్తుల పురోగతి, సంస్కరణల సమాచారం సమయానుకూలంగా పంచి విశ్వాసాన్ని పునరుద్ధరించాలని అన్నారు. ఆన్లైన్ ఫిర్యాదు బాక్స్, పోర్టల్ ఏర్పాటు చేయాలన్నారు. కొత్తగా నియమితులైన మేశ్రం, అగర్వాల్ రాకతో నిజమైన పరిష్కారం కనిపించాలంటే పారదర్శక, స్వతంత్ర దర్యాప్తులు, నియామక పద్ధతుల ఆబ్జెక్టివ్ శుద్ధి మరియు ఉద్యోగులతో పాటు రోగుల హక్కుల రక్షణకు నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి అని అన్నారు. కొత్త నేతృత్వం మాటల్లో కాకుండా కార్యాచరణలో నిబద్ధత చూపించి మాత్రమే సంస్థ యొక్క ప్రతిష్టను, రోగులకు అందించే ఆదర్శ సేవను పునఃస్థాపించగలదని అన్నారు. సమాజం, విద్యార్థులు మరియు ఫ్యాకల్టీ యొక్క పాక్షిక పర్యవేక్షణతోనే ఈ మార్పు సుస్థిరమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కట్కూరి సందీప్.